RTI Live News. Ask for right. శ్రీ భూనీల సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 1 లక్ష రూపాయలు 50,000 25,000 ఇలా సమర్పించిన భక్తుల సొమ్ము బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చిన వడ్డీతో భక్తులు కోరిన రోజు వారి పుట్టినరోజు పెళ్లి రోజు మొదలైన రోజులలో పేదలకు ఆహారం రొట్టెలు పళ్ళు పాలు వంటివి పంపిణీ చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని తరించాలని భక్తులు విశేష పూజలు కైంకర్యాల్లో పాల్గొని తరించాలని నిత్యాన్నదాన ప్రసాద వితరణ జరుగుతుందని ఆలయ ధర్మకర్త వంగపండు రాజేంద్ర ప్రసాద్ టెక్కలి ధర్మారావు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీ భూనీల సమేత కళ్యాణ వెంకటేశ్వర దివ్యక్షేత్రం 2009వ సంవత్సరంలో తిరుమల నుంచి వెంచేసిన వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి భక్తుల కొంగు బంగారమై భక్తుల యొక్క మనోభష్ట మేరకు కోరికలు నెరవేరుస్తూ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం వసంతు దినదిన ప్రవర్ధమానం చెందుతున్నది. దీనంతటికీ ముఖ్య కారణం మొత్తం స్వామివారి పెరుమాళ సేవకి అంకితమైనటువంటి ప్రప్రదంగా నాకు తోడు నీడగా నిలిచినటువంటి ధర్మకర్త మండలి సభ్యులకు మరి ఆ తర్వాత నిర్వహణ కమిటీ సభ్యులు నిజంగా వైభవోత్సవంగా చేశారు. మరి కనుల పండుగగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుచేతంటే భక్తజనుల యొక్క కోరికలు శ్రీ వేగావతి నది పరివాహక ప్రాంతంలో వెలిసినటువంటి తిరుమల నుంచి వేయించేసిన ఈ స్వామి నెరవేరుస్తూ వారి యొక్క సహాయ సహకారాలతో స్వామి అలంకార ప్రియుడైనప్పటికీ కూడా అనేక పుష్పాలు తులసిమాలలు నిరంతరం భక్తులు సమర్పిస్తున్నారు. మరి 2012 నుంచి స్వామి తిరుమలలో దాకా అన్నప్రసాద వితరణ కూడా అది భక్తులు దాతల సహాయ సహకారాలతో అలాగే మరి ఇప్పటికే అన్నకోటి ప్రసాద వితరణ నిధి అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి ఇప్పటివరకు ఏ విధంగా ఆలయ అభివృద్ధికి జరుగుతున్నటువంటి కార్యక్రమ నిర్వహణకు సహకరిస్తున్నటువంటి వారికి ఈ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయడానికి సహకరిస్తారని, ఈరోజు ముక్కోటి ఏకాదశి విశేషమైనటువంటి రోజు కావడం, అందులో స్వామివారి ప్రీతి పాత్రమైనటువంటి శనివారం కావడం, ఉదయం 5 గంటల నుంచి ఇప్పటికి వరకు కూడాను భక్తులు జనసందోహంగా వించి స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందడం, ఆ జనాలను చూసి మేము కూడా ఎంతో ఆనందోత్సాహం మధ్యన ఉంటున్నాం. అయితే ఎల్లప్పుడూ కూడా స్వామివారి ఆశీస్సులు ఈ పరిసర ప్రాంత ప్రజలకు అధికారులకు కానీ అలాగే నిత్యం మాకు సహకరిస్తున్నటువంటి ఈ ఆలయ అభివృద్ధికి దాతలుగా ఉన్నటువంటి వారికి కానీ కైంకర్యమనులకు కానీ స్వామివారి మంగళాశాసనాలు ఉండాలని ధర్మకర్త మండలి సభ్యులతో పాటు ఈ కార్యనిర్వహణ కమిటీ అలాగే మా ఆలయ అర్చక స్వాముల వారి తరపు నుంచి కూడాను స్వామివారి అందరి భక్తులకి మంగళాశాసనాలు ఉండాలని తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ.